హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అంటారు ఒక్కొక్క ఏరియాలో, ఇంకొక ఏరియాలో పెరుగు పులుసు, లేకపోతే ఇంకా పెరుగు చట్నీ, ఇవన్నీ కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది ఆంధ్రాలో ఎలా చేస్తారో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకునే పులుసు అనమాట ఇది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం, ఎలా చేసుకోవాలో ఏంటనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పిల్లలు పెరుగన్నం తినడానికి ఇష్టపడినప్పుడు కూడా ఇలా చేసిస్తే ఖచ్చితంగా తింటారు వాళ్ళు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడైతే చూడండి, నేనైతే ఒక కుండ తీసుకున్నాను. అందులో 2 కప్పుల పెరుగు అనమాట. ఇది కొంచెం చిక్కగా ఉన్న పెరుగు కన్నా కూడా కొంచెం పులుసు ఉంటుంది కదా, ఆ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు కూడా అవి గడ్డలు ఏమీ లేకుండా కూడా ఇట్లా మజ్జిగ చిలుకుతాం కదా, ఆ కవ్వంతో ఇలా చిలుక్కుంటే సరిపోతుందన్నమాట. దీంట్లో మనం 2 కప్పుల పెరుగు తీసుకున్నాం కాబట్టి నేనైతే 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా అయితే వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది అనమాట. కొంచెం తిక్కుగా ఇష్టపడే వాళ్ళు వాటర్ తగ్గించేసుకోండి. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, ఈ పెరుగు అయితే చూడండి కన్సిస్టెన్సీ అలా వస్తే సరిపోతుంది అనమాట. ఇదైతే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మిగతా తాలింపు గింజలన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, మినపప్పు, పచ్చనపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను 2. చూడండి, ఇక్కడైతే తాలింపు అనేది ఫ్రై అవుతూ ఉంది కదా, ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాం ఫస్ట్. అయితే ఇప్పుడు మనం తీసుకున్న పెరుగుకి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. చూడండి, ఇందులోకి గ్రీన్ చిల్లీ అనమాట, మిడిల్ కట్ చేసుకున్న ఒక 4 గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అల్లం కొంచెం చిన్న ముక్క దంచి యాడ్ చేశాను అనమాట. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం అలా పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పచ్చి ఉల్లిపాయని డైరెక్ట్గా పెరుగులో కూడా కలిపేస్తారు, అలా కూడా బాగుంటుంది. ఇలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ రకంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను నేనైతే. ఒకసారి కారం కూడా ఇలా యాడ్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, కారం అనేది చూసి యాడ్ చేసుకోండి, కారపొడి. చూడండి, ఆనియన్స్ అయితే ఒక హాఫ్ అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకా చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ పెరుగులోకి ఈ తాలింపు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా అంతే అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇవి మళ్ళీ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తాలింపు వేడే ఈ మజ్జిగ పులుసు వేడి సరిపోతుందనమాట. మళ్ళీ వేడి చేస్తే ఏమవుతుందంటే మజ్జిగ అనేది, పెరుగు పులుసు అనేది ఇరిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఇక్కడ. ఇంతే, మన మజ్జిగ పులుసు, పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇది ఇలా ఎవరైనా పెరుగు పులుసు ఇలా చేసుకుంటారేమో, నాకైతే
కామెంట్ చేయండి. పెరుగు పులుసు అయినా మజ్జిగ పులుసు అయినా ఏదన్నా కానీ మజ్జిగ చారు అని కూడా అంటారు మా సైడ్ అయితే. మీ ఏరియాలో ఏ పేరు పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి. చూడండి, వేడి వేడి అన్నంలోకి ఈ మజ్జిగ పులుసు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మజ్జిగ చారు అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని నేను వాళ్ళకి స్కూల్కి ఈరోజైతే నేను మజ్జిగ చారే పెట్టేశాను. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. బాయ్ బాయ్.